i6 భక్తి ప్రేక్షకులకు వీక్షకులకు మీ వెంకటేశ్వర శర్మ నమస్కారం. లక్ష్మీ కటాక్షం. లక్ష్మి ఇంటిలోకి రావాలి, లక్ష్మి ఇంటిలో నిలబడాలి. సంపద అనేది చాలా అవసరం. 4 వేళ్ళు మరి నోటిలోకి వెళ్ళాలి, 3 పూట్ల భోజనం చేయాలి. అన్నిటికీ కావాల్సింది ధనం. ధనం మూలం ఇదం జగత్. ఇలా మరి ధనం ఇంటిలోకి రావాలి అంటే మనం ఇంటిల్లిపాది మంచి సౌభాగ్యం, మంచి సుఖ భోగాలతో చాలా సంతోషంగా ఉండాలి. అన్నిటికీ ధనమే కదా. ఈ ధనాన్ని మరి ఇంటిలోకి రావాలంటే ఏం చేయాలి? దీనికి కొన్ని రెమెడీస్ ఉన్నాయి, ఒకటి కాదు చాలా ఉన్నాయి. కానీ ఇప్పుడు అందులో ఒకటే చెప్పుకుందాం, నెక్స్ట్ మరో దాంట్లో చెప్పుకుందాం. ఇంటిలోకి మనం ఏ రోజు కూడా మంగళవారం కానీ శుక్రవారం కానీ పసుపు అనేది కొనరాదు. మిగిలిన రోజుల్లో కొనుక్కోవాలి. ముందు రోజు సోమవారం రోజు పసుపు కొనుక్కొని మంగళవారం రోజున ఇంటిలో ఒక మంచి గాజు బౌల్ని తీసుకొని ఆ బౌల్లో కొద్దిగా ఉప్పు వేసి, కళ్ళుప్పు వేసి మధ్యలో ఆ ఉప్పు మీద ఈ సోమవారం తెచ్చుకున్నటువంటి పసుపును వేసి ఆ మొత్తం కూడా తలకొట్టేయాలి. తలకొట్టి అలా ఆ బౌల్ని దేవుడి గదిలో ఈశాన్యం మూల లేదా ఉత్తరం దిక్కున పెట్టాలి. ఉత్తరము కుబేర స్థానం అన్నమాట. ఆ ఉత్తరం దిక్కున మరి పెట్టి లేదా ఈశాన్యం మూలగానే పెట్టి ఆ పైన వచ్చేసి కొన్ని గవ్వలు, లక్ష్మీ గవ్వలు అని ఉంటాయి. ఆ లక్ష్మీ గవ్వల్ని ఆ యొక్క మరి ఆ బౌల్ మీద పెట్టాలన్నమాట. ఆ గవ్వలకి మరి పసుపు కుంకుమతో మరి కొంచెం పూజ అనేది చేయాలి, లక్ష్మీ పూజ అనేది చేయాలి. అది కూడా ఎప్పుడు చేయాలి? ఉదయం పూట మారు నిత్యం చేసుకునేటువంటి పూజ మీరు చేసుకోండి. చేసుకున్న తర్వాత మంగళవారం రోజు సాయంత్రం 5 గంటల సమయంలో మరి మీ భర్త చేత దీపం వెలిగింపచేయించి ఆ తర్వాత ఈ యొక్క లక్ష్మీ అష్టోత్తరంతో మరి ఆ యొక్క లక్ష్మీ గవ్వలని చెప్పాం కదా, ఆ యొక్క బౌల్ మీద మీరు లక్ష్మీ గవ్వలు వేసిన తర్వాత మరి కొన్ని వడ్లు ఉంటాయి, ధాన్యం. ఆ వడ్లని కొన్ని తీసుకొని వడ్లతో మీరు పూజ చేయవలసి ఉంటుందన్నమాట. ఆ వడ్లతో మరి లక్ష్మీ అష్టోత్తరాన్ని చదివి అష్టోత్తరం 108 నామాలతో చదువుతూ 108 సార్లు వడ్ల గింజల్ని 2 గింజలు అలా వదలాలి. అలా వదిలిన తర్వాత ఆ తర్వాత అర్ఘ్యం కొద్దిగా వదిలిపెట్టాలి. అంటే ఆ అష్టోత్తరం అయిపోయిన తర్వాత కొంత బెల్లము, తర్వాత నారికేళం, కొబ్బరికాయ నైవేద్యం పెట్టి ఆ యొక్క స్వామివారిని అంటే లక్ష్మీ అమ్మవారిని విష్ణుమూర్తిని గట్టిగా మీరు 11 సార్లు మీకేం కావాలో ఆ వరం కోరుకొని ఆ బౌల్ని జాగ్రత్తగా అక్కడ పెట్టేసి కొంచెం గంధము నీళ్ళని చుట్టూతా చల్లుకొని ఆ మీ మీద కూడా చల్లుకొని ఆ యొక్క లక్ష్మీ అమ్మవారిని గట్టిగా మీరు ఆ యొక్క కోరిక, ధనం కావాలి అమ్మ, మాకు సంపద కావాలి అమ్మ, మా 3 పూట్ల భోజనం మరి వెళ్ళేలా చేయమ్మా అని చెప్పి మనస్ఫూర్తిగా మనకు న్యాచురల్గా మనం ఎలా మాట్లాడుకుంటాం వాడుక భాషలో అలా మాట్లాడుతూ అమ్మవారితో నిజంగానే మీ ఎదురుగా ఉన్నట్లే భావించి మరి ఆమెకి మీరు నైవేద్యము, ధూపము, దీపము, ఆ తర్వాత ఆమెకి ఇష్టమైనటువంటి అన్నపూర్ణమాతకి ఇష్టమైనటువంటి ధనాన్ని ఆమెకి ఆ యొక్క ధాన్యం ఏదైతే వడ్ల గింజలు ఉంటాయో అవన్నీ కూడా లక్ష్మీ అమ్మవారి పాదాల మీద లక్ష్మీ అమ్మవారు అంటే ఎవరు? ఆ బౌలే. ఆ బౌల్లో ఉన్నది ఎవరు? అమ్మవారి లక్ష్మి. మీరు గవ్వల్ని పెట్టారు అంటే లక్ష్మీ అమ్మవారిని ప్రతిష్ఠ చేశారు. లక్ష్మీ అమ్మవారు మీ ఇంటికి వచ్చేసినట్టే. ఇంకా మీరు ఆ యొక్క అమ్మవారి ఆ యొక్క వడ్ల గింజలు ఏవైతే ఉన్నాయో అవి 2 మీరు రోజు వెళ్ళేటువంటి ఆఫీస్కి తీసుకువెళ్ళేటువంటి ఏదైతే ఆడవారైతే పర్సు కావచ్చు లేదా మగవారైతే మరి పౌచ్ వ్యాలెట్ కావచ్చు, అందులో 2 గింజలు వేసుకోండి. వాటిని మరి మీరు క్యారీ చేస్తున్నట్లయితే మీతో పాటు మరి మీకు ఆ లక్ష్మీ అమ్మవారు మరి మీ వెంటే మరి మీకు కలసి రానటువంటి సందర్భంలో కూడా అమ్మవారు సహకరిస్తారన్నమాట. మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా విజయమే. ఆ విధంగా మరి ప్రతిరోజు అని కాదు, ప్రతి వారం మరి మంగళవారం రోజున మరి 5 వారాల పాటు ఆ యొక్క వడ్ల గింజలతో లక్ష్మీ అమ్మవారి
అష్టోత్తరంతో ప్రతి వారము కూడా మరి సాయంత్రం ఎన్ని గంటలకి 5 గంటలకు మీ భర్త యొక్క సహకారంతో కానీ మీరు ఈ యొక్క పూజ చేసుకున్నట్టయితే ఖచ్చితంగా మీరు ధనవంతులు అవ్వటం ఖాయం. ఈ విధంగా అంటే శ్రద్ధతో చేయాలి, ఏది చేసినా కూడా అది నమ్మకంతో చేయాలి. నమ్మకంతో చేసినప్పుడే ఖచ్చితంగా కష్టాల నుండి బయటికి వస్తారు. ఒకటి, నమ్మకం అనేది చాలా విలువైనది, ప్రధానమైనది. నేను చెప్పింది మరి మీరు నమ్మకంగా వినగలిగితే మీకు మంచి జరుగుతుంది. లేదు ఇదేముందిలే అందరూ చెప్పినట్టే చెప్తున్నారు అనుకుంటే దానికి ఎవరేం చేయలేరు. నమ్మకం చాలా ప్రధానం. ఆ విధంగా మీరు చేసుకున్నట్టయితే 5 వారాలు ఖచ్చితంగా మీరు మీ చుట్టుపక్కల వారందరిలో కూడా మంచి ధనవంతులు అవుతారు. ఆ ధనం అనేది మిమ్మల్ని సంతోషంగా ఉంచడానికి చాలా అవకాశం ఉంటుంది. నమస్కారం.